తెలంగాణ సర్కారుపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భారీ కుట్ర పన్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం దూరం చేసే దిశగా వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారా, కుట్రలు పన్నుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్ ఈరోజు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో రోజులు కొనసాగదు, అధికారంలో నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి అంటూ కూడా ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, అంటే కాంగ్రెస్ పార్టీని దించేయాలనే కుట్ర వైసీపీ నేతలు చేస్తున్నారా? అందులో భాగంగానే ఈరోజు విజయసాయిరెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, మీరు గత చరిత్ర కూడా చూసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మైత్రి బంధాన్ని విడగొట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు, విజయవంతం కూడా అయ్యాడు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీతో వైరం తీసుకురావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఆ రోజు ఢిల్లీలో ఆయన నేర్పినటువంటి రాజకీయం దోహదపడింది, భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడింది, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగపడింది. వాళ్ళని దూరం చేసుకున్నారు. అదే తిరిగి ఇప్పుడు అంటే వాళ్ళు మైత్రి బంధం నుంచి విడిపోయారు కాబట్టి, మాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు మా గెలుపుకి వీళ్ళు కూడా సహాయపడ్డారనే కృతజ్ఞతాభావం ఆయనకు ఉంది. తిరిగి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలుస్తున్నారేమో అనే ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. అసలే ప్రజలు చేత్కరిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, రేపు పొద్దున వీళ్ళు ముగ్గురు కూడా కలిస్తే మా పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉంటుంది కదా, మా మీద ఉన్నటువంటి అభియోగాలను కాపాడేది ఎవరు, అందుట్లో ఈయన కూడా రెండో ముద్దాయిగా ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వీళ్ళు మైత్రి బంధం వస్తుందో అని చెప్పని భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా మనం? ఇప్పుడు అంత అవకాశం ఆయనకి లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి లేదు. అంటే బీఆర్ఎస్ సహాయ సహకారాలతో ఏమైనా ప్రయత్నం? అదే చెప్పబోతున్నాను నేను. గతంలో కేసీఆర్ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క ఆస్తుల మీద బెదిరింపులకు పాల్పడి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి బలవంతంగా కొంతమందిని పార్టీకి అండదండలుగా లేకుండా చేయడంలో విజయవంతమయ్యారు. అలాగే వాళ్ళ మంత్రులను కూడా పంపించేసి కుల విద్వేషాలు రెచ్చగొట్టేసి కుల సంఘ నాయకులతోటి వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేయించేసి విజయవంతంగా వైఎస్ఆర్సీపీ గెలవడానికి తన వంతు సహాయం ఆ రోజు కేసీఆర్ గారు కూడా చేశారు. ఇది వాస్తవం. ఆయన కూడా ఏం దాచుకోలేదు కదా, అటు పెట్టిన కట్టున్నారు పెట్టమన్నట్టు మా మీద మీరు ఏం చేశారో మీరు దాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు కదా. కాబట్టి ఆయన ఆ రోజు సహాయ సహకారాలు చేశారు. ఈరోజు ఆయన ఆ చేసే పరిస్థితుల్లో ఆయనే లేడు. ఆయన పార్టీని, ఆయన మనుగడని తిరిగి నిలబెట్టుకునే కార్యక్రమంలో ఉన్నాడే తప్ప ఈయన సహాయం చేసే అంత పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన లేడు. మరి అన్నప్పుడు ఇక్కడ అవకాశం ఎటు లేదు కాబట్టి ఇట్లా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కనీసం కేంద్రం అయినా సరే మమ్మల్ని శీతకన్నేస్తుందేమో, తెలుగుదేశం పార్టీ పంచన చేరిద్దేమో, ఓకే, కాబట్టి లేకుండా చేయటం కోసం ఏమేం చేయాలనే దాని మీద అతను అలా మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు మీరు మొట్టమొదటి కూడా గమనించండి కృష్ణ గారు, వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏదో విధంగా వాళ్ళ పార్టీకి లాభపడే తప్ప ప్రజల కోసం ఇప్పుడు మాట్లాడాల. ఏ సందర్భంలో కూడా చూసుకోండి, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించరు, రాష్ట్రానికి ఏం కావాలో అడగరు, రావటం కోసం వాళ్ళు పట్టుబట్టరు. నిజంగా ఇదే విజయసాయిరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కనుక అయినట్టయితే రాజ్యసభలో వీళ్ళ అవసరం చాలాసార్లు వచ్చింది. వీళ్ళ యొక్క ఓట్ల ద్వారానే వాళ్ళు బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలాంటి సందర్భాల్లో మా రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వరు, అవి ఇస్తేనే మేము మీకు సహాయం చేస్తాము, మీ అంటుంటామని చెప్పి కనుక ఒక్కరోజు అడ్డం తిరిగినా కూడా రాష్ట్రానికి రావాల్సిన చాలా
వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరడానికి అవకాశం ఉండేది. అంటే ఆ రోజేమో వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు. వాళ్ళని ఎట్లా బయటపడదామా, వాళ్ళ నేరానికి సంబంధించిన అభియోగాల్ని ముందుకు నడవకుండా చేయటంలో కేంద్రం ఏది చెప్తే చేయడానికి వాళ్ళ తలకాయ ఊపారు. కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ మనుగడ సాగిస్తూ ఉన్నారు. రేపు పొద్దున కనుక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పొరపాటున అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు, ప్రజలైతే దాన్ని ఆమోదిస్తారైతే నేను అనుకోను, జరుగుతుందనేది కూడా నేను భావించట్లేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కనుక ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు ఎట్లాంటి అవకాశం ఇప్పటికే లేదు. వాళ్ళిద్దరు కలిస్తే ఇక నామరూపాలు లేకుండా పోతామేమో అనే ఉద్దేశంతో కలవకుండా చేయటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ మనం భావించాలి ఇక్కడ. ఓకే. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి లాగా లేకపోతే ఇంకోళ్ళలాగానో ఆలోచించేసి ముందుకెళ్తారని అయితే నేను భావించట్లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఈయన వచ్చేసి ఏదో చేస్తాడని మాత్రం మనం భావించాల్సిన పని లేదు. ఓకే. విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు అయితే? నిస్సందేహంగా. ఓకే. నిస్సందేహంగా. ఇప్పుడు ఆయన మనుగడ కోసం రేపు పొద్దున ఆయన కారాగారంలో వెళ్లకుండా ఆయన అధినాయకుడు వాళ్ళందరూ ఎలా ఉండాలని చెప్పి ఆలోచించుకుంటున్నారే తప్ప వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించారు. వాళ్ళ అధినాయకుడే అంగీకరించాడు. వీళ్ళేదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమే తప్ప జరిగే పరిణామాలు వాళ్ళకు ముందుగానే తెలిసిపోయినాయి. వ్యవస్థలు అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ విజయవంతం అయితే అది ఒకటే విజయవంతం కావాలా, కేంద్ర అండదండలతోటి. అంత తప్ప వీళ్ళు ప్రజాక్షేత్రంలో మాత్రం వీళ్ళకి కనీసం పరువుగా వచ్చే స్థానాలు కూడా వస్తాయని అయితే నేను భావించట్లేదు. ఓకే. విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదు. స్పందించే అవకాశం ఉంటుందంటారా? అసలు ఉండదు. పట్టించుకోరాళ్ళు. పట్టించుకుంటారని అయితే నేను భావించరు. ఓకే. ఎక్కడ ఎలా చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఆయన మాటలకి పట్టించుకుంటారని అయితే నేను భావించను. నిన్న ఆయన మాట్లాడాడు కదా రేవంత్ రెడ్డి గారు, చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఆట మొదలుపెట్టాడు. రేపు పొద్దున కనుక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పొరపాటున అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు, ప్రజలైతే దాన్ని ఆమోదిస్తారైతే నేను అనుకోను, జరుగుతుందనేది కూడా నేను భావించట్లేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కనుక ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు ఎట్లాంటి అవకాశం ఇప్పటికే లేదు. వాళ్ళిద్దరు కలిస్తే ఇక నామరూపాలు లేకుండా పోతామేమో అనే ఉద్దేశంతో కలవకుండా చేయటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ మనం భావించాలి. ఇక్కడ ఆటలో, రాజకీయ క్రీడల్లో ఎదుటి వాళ్ళని బలహీనపరిచే ఆటల్లో కాంగ్రెస్ అందివేసిన చెయ్యి. దానికి తోడు దూకుడు మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ పగ్గాలు అప్పచెప్పారు. ఇక రేపు వాళ్ళు ఆడే ఆటలు చూడండి మీరు ఎలా ఉంటుందో. లోక్సభ ఎన్నికల్లోపే ఇక్కడ ఎలాంటి ఆటలు ఆడతారో, ఎంతమందికి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎంతమందిని వాళ్ళు తిరిగి తన గుడికి చేర్చుకుంటారో చూడాలి. నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్పిన వరకైతే అనలేదు కదా. గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారో దానికి రెండింతలుగా రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తారని ప్రజలు భావిస్తున్నారు. నేను కూడా అలానే భావిస్తాను. అందులో సందేహం ఏం లేదు.